రామసేతు నిర్మాణానికి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే చెట్లు, రాళ్ళు, కొండలు, గుట్టలు సరిపోకపోవడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి గోవర్ధనగిరిని పెకిలించే ప్రయత్నం చేశాడు. కానీ హనుమంతుడు ఎంతో ప్రయత్నించినా గోవర్ధనుడు అంగుళం కూడా కదలలేదు. శివకేశవులు తప్ప మరెవ్వరు గోవర్ధనగిరిని ఎత్తలేరని, అలాగే గోవర్ధనుడు అనుమతిస్తే ఎవరైనా గోవర్ధనగిరిని సులభంగా ఎత్తవచ్చు అని బ్రహ్మ గోవర్ధనుడికి వరాన్ని ఇచ్చాడు. శ్రీరాముడి స్పర్శ తగిలే అదృష్టం కల్పిస్తానని హనుమంతుడు మాట ఇవ్వడంతో గోవర్ధనగిరి సులభంగా పైకి లేచింది. కానీ హనుమంతుడు వచ్చేసరికి రామసేతు నిర్మాణం పూర్తయింది. గోవర్ధనగిరిని విడిచిపెట్టలేక హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్లి గోవర్ధనుడికి తను మాట ఇచ్చిన సంగతి వివరిస్తాడు. ద్వాపర యుగంలో తను శ్రీకృష్ణుడిగా జన్మించి గోవర్ధనగిరిని చిటికెన వేలుతో పైకెత్తి ఉద్ధరిస్తానని చెప్పడంతో హనుమంతుడు అదే విషయాన్ని గోవర్ధనుడికి చెప్పి గోవర్ధనుడిని మధుర మండలంలోనే ఉండమన్నాడు. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.